ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయమని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో విచారణ ఆలస్యమవుతుందని త్వరలో కవితకు నోటీసులు అందుతాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రక్రియ మొదలైందని ఈ సీజన్లో పసుపు ధర 10,000కు తగ్గదని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. రానున్న రోజుల్లో పసుపు ధర క్వింటాకు 20,000 వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అయితే రైతులు రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరారు. లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో రామరాజ్యం వస్తుందని, హిందువులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రియాక్ట్ కావాలి దీని మీద. 10 సంవత్సరాలు సర్పంచులని నిండా ముంచి 20 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. 100 మంది అప్పుల పాలైనరు. అప్పుడు ఏం చేసాడు మరి కేటీఆర్? కనీసం ఆదుకున్న పాపన పోయిండా కేటీఆర్? ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులే. మేడం ఈడీ ఆఫీస్కి పోతే నీ ప్రశ్నకి జవాబు వచ్చేస్తుంది. మన రేవంత్ గారు సీఎం ఎన్ని రోజులు అయింది? డిసెంబరు 45 డేస్ అయిందా? ఇప్పటివరకు అయితే నోటీస్ ఇవ్వలేదు. మా నోటీసుల ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది కదా, ఆయన నడుస్తూనే ఉంది కదా, ఎప్పుడు ఆగలే. కోర్టు కోసం 2 నెలలు ఆపిండ్రు. ఇప్పుడు ఆ కోర్టు కూడా డెసిషన్ చెప్పకుంటే నోటీసులు మొదలైనాయి. మళ్ళా కేవలం మహిళా సెంటిమెంట్ కోసం నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈడీ సంస్థ మరి